హలో అందరూ, ఇవాళ మా ఇంటి స్టైల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె, నెయ్యి వేసి దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, జీడిపప్పు అండ్ బిర్యానీ మసాలా వేసి కాసేపు సాట్ చేసిన తర్వాత టమాటోస్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి వేపుకున్న తర్వాత దాంట్లోకి ఎసురు కోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1:2 రేషియోలో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం సేపు వాటర్ మరిగాక దాంట్లోకి మనం కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ కొబ్బరి పౌడర్ అనేది నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని స్లైసెస్గా కట్ చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. అండ్ మనం బియ్యం ముందుగానే 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఎసురు కొంచెం కాగాక దాంట్లో కొంచెం సాల్ట్, ఏదైతే కొబ్బరి పొడి మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఎసురులో వేస్తే సరిపోతుంది. ఆ ఎసురు ఇంకా బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇవి ఇంకా కొంచెంసేపు మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే సోక్ చేసుకున్నామో ఆ రైస్ అనేది దీంట్లో వేస్తాము. వేసి ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 70 to 90% బిర్యానీ అనేది కుక్ అయిపోద్ది. సో మా ఇంటి స్టైల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్లో షేర్ చేయండి. మేమైతే ఇవాళ వెజ్ లాగే చేసుకున్నాం కాబట్టి గోంగూరతో దీన్ని సర్వింగ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.